ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ. ఈ ప్రాతకాల ఆరాధన త్రియేక దేవుని యొక్క నామం పేరిట ప్రారంభిస్తూ ఉంటుండగా ఆది నుండి అంత్యం వరకు తోడుగా ఉండమని, పరిశుద్ధాత్మను కుమ్మరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 666వ కీర్తన, శక్తి చేత కాదేనను బలముతో ఇది కాదేనని కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 143వ సంకీర్తన 1వ వచనము నుండి 6వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 143వ కీర్తన 1వ వచనం ప్రారంభం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము.
నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమందును. పూర్వ దినములో జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. 6వ వచనం కలిసి చదువుదాం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందున్నట్లు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకైన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. 91వ సంకీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. మరలా చదువుకుందామండి అందరమును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి దినము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న మీ కుటుంబాలకు ప్రభు తన యొక్క సమాధానాన్ని మీకు అందచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మరి మీ యొక్క కుటుంబాలకు, మీ బిడ్డలకు, బిడ్డలకు ప్రభు పేరిట మరి శుభాకాంక్షలు మేము తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మంచిదండి, దేవునికి వందనాలు. దేవుని యొక్క కాపుదల, భద్రత ఆయన మనకు నిత్యము నిరంతరము ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ దినము 91వ సంకీర్తన 11వ వచనములో ఉన్నటువంటి చాలా శ్రేష్టమైన వాగ్దానం. నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవుడు తన బిడ్డల పట్ల ఎంత ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు తన బిడ్డల ఎడల తనకున్న వాత్సల్యత, తనకున్నటువంటి ప్రేమ, అభిమానాలు ఈ మాటలలో చాలా చక్కగా తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవునికి మానవునికి మధ్య ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. పరలోకములో ఉన్నటువంటి ప్రభు భూలోకములో ఉన్న తన బిడ్డలపై ఆయన ఎటువంటి వాత్సల్యత కనపరుస్తూ ఉన్నాడు ఆలోచన చేద్దాం. అందుకనే ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు, నీ మార్గముల అన్నిటిలో. నేనంటాను ప్రియులారా, నీ మార్గముల అన్నిటిలో అనగా మనం ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్లే మార్గమే కాదండి. లైఫ్ ఈజ్ ద టోటల్ జర్నీ. మన జీవిత కాలము, మనం బ్రతికి ఉన్న కాలమంతా కూడా ప్రయాణమే. ఈ ప్రయాణములో ఎప్పుడూ కూడా ఒడిదుడుకులు అనగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి ప్రియులారా. మన జీవితము అనేది, మన జీవిత ప్రయాణము అనేది ఒక ముళ్ళ బాట అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అనుకున్నా, ఎన్ని భద్రతలు తీసుకున్నా, ఎప్పుడు ఏది సంభవిస్తాదో మనకు తెలియదు, మన చేతుల్లో లేదు. అందుకనే పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ మార్గములంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు.
ఎవరి మార్గాల్లో దేవుడు తన దూతలను కావలి ఉంచుతాడు? దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉన్నప్పుడు 34వ సంకీర్తన 7వ వచనములు అంటాడు, యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. ఏమండి, ఎవరికి దేవుని యొక్క దూతలు అక్కడ రక్షణ కల్పిస్తున్నాయి? దేవుడు తన దూతల ద్వారా ఎవరికి రక్షణ ఇస్తూ ఉన్నాడు అని వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ, దేవుడంటే ఎవరికి భయమో భక్తి ఉన్నదో వారి చుట్టూ మాత్రమే దేవుని యొక్క దేవదూతల కావలు ఉంటాయి. కానీ లోకములో అరాచకాలు సృష్టిస్తూ అవినీతి కార్యక్రమాలు చేస్తూ అవిధేయులుగా ఉండి దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తూ లోకములో కీడు కలుగు చేయు వారికి దేవుడు దేవుని దూతలు కావలి ఉండవండి. దేవుడు సమయం ఇస్తాడు వారికి. ఆ సమయం సద్వినియోగం చేసుకుని మార్పు చెంది ప్రభు చెంతకు వస్తే తప్పనిసరిగా అప్పుడు దేవుని దూతల సంరక్షణ ఉంటుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, దేవుని యందలి భయభక్తులు కలిగిన వారి చుట్టూ, దేవుని యందలి భయభక్తులు కలవారి చుట్టూ మాత్రమే దేవుని దూతలను పంపి వారిని రక్షిస్తాడు అని దైవవాక్యము మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనములో ఆ దూతల పని ఏమిటి అని ఆలోచన చేసి, ఆ దూతలటండి సమస్త కీడుల నుండి, సమస్తమైన కీడుల నుండి ఆ దూత తప్పిస్తుంది అని దైవవాక్యములో రాయబడింది. కీడు కలుగు చేయవాడు అపవాది, కీడు కలిగించేవారు అపవాది సంబంధులు. కాబట్టి ఎవరైతే తన పిల్లలకు కీడు కలుగు చేయటానికి ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రతి విధమైన కీడు నుండి కూడా దేవుడట తన పిల్లలను కాపాడుతాడని పరిశుద్ధ గ్రంథములో రాస్తూ దానియేలు గ్రంథము 6వ అధ్యాయములు 2వ వచనములో చూస్తా ఉంటున్నప్పుడు, దానియేలును దేవుడు సింహాల బోనులో ఆయన రక్షించాడు. దానియేలు తను రక్షించబడటానికి, దేవుడు కాపాడటానికి తన నిర్దోషత్వాన్ని దానియేలు ఆయన బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించాను. చూడండి ఎంత గొప్ప సత్యాన్ని దానియేలు ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను నిర్దోషిని, దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించాను అని ఇక్కడ దానియేలు భక్తుడు తాను దేవుని యొక్క ఘనతను కోరుకుంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథములోనే 3వ అధ్యాయము 28వ వచనాలు చదువుతుంటున్నప్పుడు, నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేయించుట, అగ్నిగుండాన్ని రెట్టింపు మండించుట ఇది మనం ఎరిగినటువంటి సత్యమే. అటువంటి పరిస్థితుల్లోనట ఇక్కడ నెబుకద్నెజరు తను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆయన తన దూతను పంపించి, ఎవరు ఆయన? యెహోవా దేవుడు తన దూతను అగ్నిగుండములో పడవేయబడిన షద్రక్ మెషక్ అబేద్నెగోల కొరకు పంపించి చక్కటి మాట అంటున్నాడు, తన్ను ఆశ్రయించినటువంటి దాసులను రక్షించారు. అగ్నిగుండములో ఉన్న, అగ్నిగుండములో లేకపోయినా వారి ముగ్గురు ఎవరిని ఆశ్రయించారు? యెహోవా దేవుని వారు ఆశ్రయించారు గనుక అక్కడ జరిగిన సత్యం ఏమిటంటే, వారిని విసరటానికి వెళ్లిన వారట మసై మాడిపోయారట. గాని వారి వస్త్రములు
అగ్నివాసన అంటలేదని దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే తను ఆశ్రయించినటువంటి వారికి దేవుడు తన దూతను పంపించి వారిని రక్షించాడు అని నెబుకద్నెజర్ రాజు తాను సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆదికాండములో 24వ అధ్యాయములో ఇక్కడ దేవుని యొక్క వాక్యము 7వ వచనాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహ విషయములో తన ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి ఆ వివాహపు భారాన్ని అప్పగిస్తున్నాడు. అప్పగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఆ ఎలియాజరు కొంత అవిశ్వాసాన్ని తనకు కనుపరుస్తున్నాడు. అయ్యా, ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని నేను ఇక్కడ తీసుకుని రావాలి? తాను కొంత అవిశ్వాసముతో ఉంటూ ఉన్నప్పుడు అబ్రహాము ఎలియాజరుతో తన విశ్వాసాన్ని ప్రకటన చేస్తా ఉన్నాడు. 24వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో అంటాడు, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకి దేశము ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదా. ఎంత కాన్ఫిడెంట్ గా అబ్రహాము ఇస్సాకుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. నాతో వాగ్దానము చేసినటువంటి నా దేవుడు తన దూతను నీకు ముందు పంపుతాడు. అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకుని వచ్చేదావు. ఎంత అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తన దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నాడు. తన దేవుడు ఎలాగూ తన దూతను పంపి మార్గం సరళం చేస్తాడో ఎలియాజరుకు తాను తెలియపరిచాడు. అట్టి రీతిగాని రిబ్కాని ఇస్సాకునకు భార్యగా తను తీసుకుని రావటం జరిగింది. ప్రియులారా, మరలా జ్ఞాపకం చేస్తుందా, యెహోవా ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ చెప్పండి, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తారు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన జీవితం అనే ప్రయాణములో ఒకవేళ మనము నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేక 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, లేకుంటే ఫ్లైట్ జర్నీ చేయొచ్చు, లేకపోతే షిప్ లో ప్రయాణం చేయొచ్చు. ఎక్కడ చేసిన ప్రమాదాలు అనేవి అపవాది కలుగు చేస్తాడు. కానీ ప్రభు పేరిట ప్రార్థనాపూర్వకంగా మన ప్రయాణము చేస్తూ మన ప్రయాణం ఆయనకు అప్పగించినప్పుడు ఆయన దూతలను కావల ఉంచి రక్షిస్తూ సురక్షితమైన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. అలాగున ఆయన దూతల సంరక్షణ మనం క్షేమము కలిగి ప్రయాణించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి. మీ దుడ్డికర్ర దండము చేత ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభు, కరోనా వైరస్ చేత అనేక కుటుంబాలు గాయపడ్డాయి. వారిని తండ్రి ఆదరించండి. నైనా వాతావరణ మార్పులు ఎప్పటికీ కూడా అనేక మంది కరోనా వైరస్ తో ఉన్నారు. స్వస్థపరచండి ప్రభు. డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నటువంటి వారి కొరకు నాయన, వైరల్ ఫీవర్స్ తో ఉన్న వారి కొరకు నాయన, టైఫాయిడ్స్ తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభు. అనేక మంది చంటి బిడ్డలు నా ప్రభా జ్వరాలతో, మోషన్స్ తో, వామిటింగ్స్ తో నాయన ఇట్టి రీతిలో బాధపడుచుంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి. నీట్ ఎగ్జామ్ నైనా
రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అనేక రకాలు పరీక్షలు రాసి నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. యవనస్తులు నాయన వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానము కొరకు నాయన ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. తాడుదేవు రాకుండానట్లు కాపాడండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నాయన నీ వాక్యము ద్వారా దర్శించి నాయన ప్రతి కుటుంబం వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన మీరే ప్రభా మరి పరిష్కరించి సంతోషానందాలు నాయన బిడ్డలకు కలుగు చేయండి. క్షేమము ఆరోగ్యము విస్తరింప చేయండి. నేను ఏ కుటుంబము నేను ఏ విషయాలను ప్రార్థిస్తే ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరం దాయిత్యమని ప్రార్థిస్తున్న మందిరాలు తెరవబట్టాలి. అయ్యా సేవకుల యొక్క నా తండ్రి సేవా జీవితాల్లో తోడుగా ఉండమని చేపట్టి నడిపించమని అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి జాషువా గారు సేవకుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే జడ్డముగా ఉన్నటువంటి నా ప్రభా ప్రియులు రాజబాబు గారు దంపతులు బిడ్డల కొరకు డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాలు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాం. పిలిపి దావీది గారి కొరకు నా ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యానంద కుమార్ హార్లిక్స్ లో నాయన 4th గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కృప చేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో తండ్రి నాయన పర్మనెంట్ అవటానికి కృప చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. షైనీ కొరకు నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు చెర్రీ కొరకు నాయన వారు చక్కగా మాట్లాడగలిగినట్లు నాయన కృప చేయమని ప్రార్థిస్తున్న బి ఇమ్మాన్యుల్ రాజు గారి దంపతుల కొరకు నాయన వారి కుమారుడు శామ్యుల్ తన విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విజయరాణి తన యొక్క కుమారుడు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. ప్రభువా ఇంకా నా తండ్రి ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వేస్తేరు తన యొక్క స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ శ్రీప్రియ నైనా సుఖ ప్రసవముల కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి గంగరాజు వారి కుటుంబాలు దీవించండి. హ్యాండ్స్ సుహాన్ చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నైనా మరి ప్రభు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాంబాబు గారు రాజు నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ స్వస్థత వారి కలుగు చేయండి. పరిమళ అని వారి యొక్క మనవరాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదాసి లలిత నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దారా లిఖిత తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆయా బిడ్డ ప్రభా జాబ్ పొందుకుంటాను కృప చేయండి. కే శ్వేత నాయన సంతానము కొరకు నీ సన్నిధిలో అడుగుతున్నాం. రాజేష్ అనే బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాపాక ప్రశాంతి మేడం గారు వారి కుటుంబాలు యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు కుమారుడు కోడలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు నాయన వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారు రత్న కుమారి గారి కొరకు అలాగే స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీర్రాజు గారు వారి యొక్క కుటుంబము వారి బిడ్డలు క్షేమము ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు నాయన వారందరినీ కూడా అయా మీరు దర్శించండి. నాయన వారితో మాట్లాడండి. పండు ప్రిన్స్ అండ్ నాయన సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి, వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చను గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మాయను దినాహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మన అపరాధము క్షమించుము. శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆపదల్మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. ఆపదల్మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ
దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.